ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి యొక్క శనివారం దినంన ఈ స్పెషల్ ఆన్లైన్ సర్వీస్కి మేము మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క సమయం ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతోమంది ఈ సమయం చూడలేక ఉంటున్నారు, కానీ మనమైతే ఏ యోగ్యత లేని వారము, ఏ అర్హత లేని వారం, కానీ ఆయన యొక్క సన్నిధికి వచ్చినట్లుగా దేవుడు మనల్ని చేరదీసి ఆయన ఆకర్షించి ఆయన కృపను అనుగ్రహించి మనల్ని తీసుకుని వచ్చిన యొక్క గొప్ప ప్రేమను బట్టి ఆయనకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామమున మహిమపరుస్తాం. మహిమ నీకే, ఘనత నీకే, నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. ఈ యొక్క పాట పాడుకుంటూ దేవుని నామమున మహిమపరుస్తాం. అందరు కూడా సంతోషంగా ఈ యొక్క పాట పాడుకొని మీరున్న స్థలంలోనే ఇంకా మీ ఫ్రెండ్స్ని, మీ నైబర్స్ని, మీ రిలేటివ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. గోయల్ ప్రేయర్ హౌస్ మదనపల్లి ఫేస్బుక్ పేజ్ పైన ఇది లైవ్గా వస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండండి. మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా, మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా, మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. సిగ్గుపరచువాడవు, ధనవంతులను అణచేవాడవు, జ్ఞానులను సిగ్గుపరచువాడవు, దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా, యుద్ధవీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా, మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా, మహిమనికే, ఘనతనికే, నీతి సూర్యుడా, న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా నీకే ఆరాధన.
అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు. నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు. మార్గమే తెలియని అబ్రహామును అనేకులకు తండ్రిగా చేసినావు. నెట్టివేయబడిన యోసేపుచే అనేకులను కాపాడినావు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, నీకే ఆరాధన. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, నీకే ఆరాధన. కాపరి దావీదును అనేకులకు రాజుగా చేసినావు. నోటి మాంద్యము గల మోషేచే అనేకులను నడిపించినావు. గొర్రెల కాపరి దావీదును అనేకులకు రాజుగా చేసినావు. నోటి మాంద్యము గల మోషేను అనేకులకు నడిపించినావు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. దరిద్రులను లేవనెత్తువాడవు, నీవే రాజువు. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన్ని గెలిచిన నా యేసయ్యా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. మహిమనికే ఘనతనికే నీతి సూర్యుడా. న్యాయాధిపతి అయిన నా యేసయ్యా, నీకే ఆరాధన. 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 అవును కదా. మార్గమే తెలియకుండా అబ్రహాము నడిచినప్పుడు అనేకులకు తండ్రిగా చేసిన దేవుడు, నెట్టివేయబడిన యోసేపును వాళ్ళ సహోదరులందరూ కూడా నెట్టివేసినప్పుడు అనేకులకి మార్గం చూపించేవాడిగా, ఆ యొక్క కరువుల్లో అనేకులకి ఆహారం కలిగించేవాడిగా దేవుడు యోసేపుని దీవించుంటున్నాడు కదా. గొర్రెలు కాపరైన దావీదును ఆ గొర్రెలు వెంబడించడం మాన్పించి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసి ఉంటున్న దేవుడు, నోటి మాంద్యం కల మోషేతో అనేక మందిని 40 సంవత్సరం నడిపించిన దేవుడు. ఇటువంటి గొప్ప దేవుని ఇంక మనం స్తుతించి ఆరాధిస్తాము. అందరు కూడా ఆయన సన్నిధి కోసం
ఎదురు చూస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. ఈ యొక్క సమయంలో దేవా నిన్ను మనసారా కలుస్తానయ్యా, పగలు రేయి నన్ను కాపాడుతున్న ఈ యొక్క గొప్ప ప్రేమను బట్టి నేను నీకేమి ఇవ్వగలనయ్యా అని ఆయన నామాన్ని ఆరాధిస్తాము. ఈ యొక్క సమయంలో ఎవరు మౌనంగా ఉండకుండా ఆయన గత కాలం అంతా మనల్ని కాచి కాపాడిన ఆ యొక్క గొప్ప ప్రేమను తలంచుకొని ఆయనను ఆరాధిస్తాము. యెహోవా ఈరైన దేవుడు, యెహోవా రాఫా అయిన దేవుడు, మనకన్నిటిని దయచేస్తున్న దేవుడు, మనకి స్వస్థతనిస్తున్న దేవుడు. ఈ యొక్క క్షణంలో ఆ యొక్క ప్రసన్నత కోసం, ఆయన యొక్క సన్నిధి కోసం ఎదురు చూద్దామా. మనసారా నిన్ను కొలుస్తానయ్యా, నా యొక్క హృదయాశ నీవే కదా యేసయ్యా. రేయి పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా, అందుకే నీ కృతజ్ఞత చెల్లిస్తానయ్యా. కోటి కోటి వందనాలు నీకే చెల్లిస్తానయ్యా అని చెప్దామా అందరూ. కొలుతునయ్యా, హృదయాశ నీవేనయ్యా, నిన్ను మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవేనయ్యా. రేయి పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా, రేయి పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవే కదా, నిన్ను మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవే కదా. ఎబెనేజర్ నీవేనయ్యా, నన్ను ఆదుకున్నావేసయ్యా. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూసిన దేవా, నన్ను వదిలిపెట్టకుండా అనాథగా. ఆ దినమున ఆ యొక్క పని మనిషి పారిపోతున్నప్పుడు దేవుడు తనని చూసి తనకి నీటి బుగ్గను పుట్టించిన దేవుడు. ఈ సమయంలో మనకు కూడా ఏది లేదనుకుంటున్నామో, కానీ దేవుడు చూస్తున్న దేవుడు, మనల్ని అనాథలుగా విడువని దేవుడు. ఆయన నామాన్ని ఆరాధిస్తాం. ఎబెనేజర్ అయిన దేవుడు, ఇంతవరకు మనల్ని ఆదుకున్న దేవుడు, ఆయన కృతజ్ఞత చెల్లిస్తామా, వందనాలు చెల్లిస్తామా. ఎబెనేజర్ నీవేనయ్యా, నన్ను ఆదుకున్నావయ్యా. ఎబెనేజర్ నీవేనయ్యా, నన్ను ఆదుకున్నావయ్యా. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూసావే, ఏమని నేను వర్ణించను. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూసావే, ఏమని నేను వర్ణించను. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవే కదా, నిన్ను మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవే
ఉన్నావయ్యా. నీ అందే నాకు బలం కలదేసయ్యా. అస్వస్థతగా ఉన్నప్పుడు, అనారోగ్య సమయంలో ఉన్నప్పుడు నాకు స్వస్థతనిచ్చిన పరమ వైద్యుడైన యేసయ్యా, కృతజ్ఞత నీకే చెల్లిస్తాను యేసయ్యా. మనసారా నిన్ను కొలుస్తాను యేసయ్యా అని చెప్పాము. సమయములో బలమునిచ్చావయ్యా, బలహీన సమయములో నీ బలమునిచ్చావయ్యా. స్వస్థత పొందితిని నీ గాయముల వలన, నా హృదయ వైద్యుడ నీవే. స్వస్థత పొందితిని నీ గాయముల వలన, నా హృదయ వైద్యుడ నీవే. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవే కదా. నిన్ను మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవే కదా. చితివి తోట్రిల్లని వాలేదే, అడ్డంకులన చితివి తోట్రిల్లని వాలేదే. కృంగిన సమయములో నన్ను లేవనెత్తి వాగ్దానం చేసితివే. కృంగిన సమయములో నన్ను లేవనెత్తి వాగ్దానం చేసితివే. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవే కదా. నిన్ను మనసార కొలుతునయ్యా, హృదయాశ నీవే కదా. పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా. పగలు నన్ను తలంచి నడిపించుచున్నావయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా, కోటి కోటి వందనమయ్యా. కృతజ్ఞత నీకేనయ్యా,
యొక్క సమయంలో ఇంతవరకు దేవుడు మనకు ఆయన యొక్క సన్నిధిని ప్రసన్నతను అనుభవించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక సమయంలో దైవ వాక్కుని వినటానికి మనం అందరు కూడా సిద్ధపడి ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను. అందరు ఈ యొక్క ప్రశస్తమైన సమయంలోకి వచ్చింటున్నాం కాబట్టి ఇప్పుడైనా కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి. ఈ యొక్క వాక్యం దొరకని కాలంలో ఒకటి వస్తుందంట, అన్నపానంలో లేకపోవటం వలన కలుగు క్షామం కాకుండా దేవుని వాక్యం దొరకకపోవటం వాళ్ళకి కలిగే క్షామంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సమయం రాకముందే ఎప్పుడైతే వాక్యం దొరుకుతుందో అప్పుడు దోచుకునేటట్లుగా కీర్తనకారుడు చెప్పినట్లుగా విస్తారమైన దోపు సంపాదించిన వాళ్ళే నీవిచ్చిన వాక్యం బట్టి నన్ను సంతోషిస్తున్నాను అంటున్నాడు కదా. సో వాక్యం దొరికినప్పుడే మనము దాన్ని దోచుకునే వారిగా ఉందాము. ఈ యొక్క సమయంలో దైవదాసుడు దేవుని వాక్యం మనకు ప్రకటిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మంచి సమయంలో దేవుని యొక్క కృపాసనతో చేరి ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరచడానికి ప్రభువు తన యొక్క కృపను బట్టి మనకు సహాయం చేశాడు. ఈ యొక్క మంచి సమయంలో కృపల వాక్యమును ధ్యానిస్తూ ప్రభువును ఘనపరచుదాం. మీరెంత బాగున్నారా? చాలా సంతోషం. మిమ్మల్ని మరొకసారి విధముగా ఈ సాయంకాల సమయంలో ప్రార్థన కొడుకులో కలుసుకొని ప్రభువును స్తుతించుటకును వాక్యం నేర్చుకోవడానికి ప్రభు మనకి చూడండి ప్రాణాత్మ శరీరాలను బట్టి ఒక గడియ దేవుని సలో తల వంచి దేవుడు చేసిన మేలును బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకుని దేవుని వాక్యానికి సిద్ధపడదాం. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా సదుర్గమని యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక మంచి సమయంలో ప్రభు మీ సన్నిధిలో చేరి ఉన్న మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ప్రభు మిమ్మల్ని పాడి కీర్తించి స్తుతించుటకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రములు. మీకు ఆ కృపల వాక్యం ద్వారా నాతో మాట్లాడి మా జీవితాలకి మా ప్రభు, మా తండ్రి నాయన, మా ప్రభు విశ్రాంతిని, నెమ్మదిని, ఆదరణని, పరిశుద్ధతని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్య వెల్లడిలో వెలుగు కలుగుతున్నది, అది తెలివి లేని వారికి తెలివిని కలిగి సెలవిచ్చావు కనుక మా ప్రభువా, నీ వాక్యమును వెల్లడగుచుండగా మా జీవితాలు మీ వాక్యాలు పరిశీలన చేసుకొని సరిచేసుకొని క్రమపరుచుకొని నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకి పరిపూర్ణ పోలికలోనికి మేము మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దాసుడు నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి దేవా మీ సన్నిధిలో నుంచి మీ కృపల వాక్కుని పంపి మా జీవితాలని మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి మార్చమని ప్రార్థిస్తున్నాం. మా జీవితం మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు, మీరు మాతో నడిపించండి. ఈ కార్యక్రమంకి ఎంతమంది బిడ్డలు సిద్ధపడి మా ప్రభువా ఇక ఆన్లైన్లో మా ప్రభు మీ కొరకు ఎదురు చూస్తున్నారు, వారితో మీరు మాట్లాడమని దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చేత వారి నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభు. వారి హృదయ వాంఛను తీర్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. వారి కలవలన్నీ కూడా మీరు కృపలో తొలగించి గొప్ప నెమ్మది, ఆదరణ, శాంతి, సమాధానములు, సంతోషమును మాత్రం వారికి దాయిచేయమని వేడుకొచ్చున్నాం. దయల మా ప్రభువా, నీ బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణ పోలికలోనికి వీళ్ళందరినీ కూడా మార్చి మీ నామాన్ని ఘనపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరొకసారి ఇలాగున మనం కలుసుకొని ప్రభు యొక్క కృపాసనతో ఇలాగున దేవుని సన్నిధిలో ఆనందించుటకు ప్రభు మనకి ఇచ్చేటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి ఎంతైనా స్తుతించి బదులుమంటున్నాం. మరొకసారి మీ అందరూ కూడా ప్రభువుని యేసుక్రీస్తు యొక్క నామంలో ఏక గోయల్ పరిచర్య ద్వారా, గోయల్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. అందరూ బాగున్నారా? మీ గాడ్ బ్లెస్ యూ. మరి మీ అంతా కూడా ఆశతో మీరు వాక్యం ఎదురు చూస్తున్నారని నమ్ముచున్నాను. ఆయన కొరకు ఎదురు చూచువారు ధన్యులు. భక్తుడు ప్రార్థిస్తూ ఇర్మియా అంటున్నారు, ప్రభువా నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించదని. నీ వాక్యం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది కనుక దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది.
ఆ వాక్యం మనం చూసుకున్నట్లయితే, ఒక ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మిమ్మల్ని ఏమాత్రమని విడవను, నేనెన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పారు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడును, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలరు అని మంచి ధైర్యముతో మనము చెప్పగలవారమై ఉన్నాము అనే ఒక మాట చాలా చక్కగా, ఎంతో గొప్ప ధైర్యాన్ని నింపేదిగా ఈ మాట మనకు కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సమయంలో ఈ లేఖనంలో దాచబడిన సత్యాన్ని చూసినట్లయితే, నిన్నెన్నడూ ఎడబాయను, నిన్నెన్నడూ ఏమాత్రం కూడా విడవను అని ఆయనే చెప్పాడు కదా. భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఆయనే చెప్పాడు కదా ఈ మాటని. ఇంకెవరైనా చెప్పి ఉన్నట్లయితే మనలో భయం ఉండాలి, దిగులు ఉండాలి, కష్టం ఉండాలి. కానీ ఆయన చెప్పాడు, నేనేమాత్రం విడవను, నేను ఎన్నడూ కూడా ఎడబాయను అని ఆయన చెప్పాడు. కనుక నరమాత్రుడు నేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అనే మాట నన్ను భారీ ధైర్యంతో నింపుతుంది. ఈ లేఖనం చదివేటువంటి ఈ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ఎంతో ధైర్యముతో నింపబడి ముందుకు సాగిపోతున్నాను ఈ ఆధ్యాత్మిక యాత్రలో. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనందరి జీవితాల్లో ధైర్యంగా ఉండాలని అనుకుంటాం, కానీ కలవరంతోనే మన జీవితాలు ప్రారంభమవుతాయి. కలవరంతోనే నడుస్తున్నాం, కలవరంతోనే ముగిస్తున్నాం దినాన్ని. భయం, ఆందోళనతో గురి అవుతూ ఉన్నాం మనం ఎప్పుడు కూడా. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే, మరి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏ సమయంలో దేవుడు మనల్ని ఎలాగూ మనల్ని విడనాడకుండా ఆయన మనతో ఉన్నాడు అన్న దానికి వచ్చి ఒకే అంశము, ఈ 4 సువార్తలో రాయబడిన మాటని ఒకే అంశమే చాలా స్పష్టంగా మనం ఎన్నోసార్లు మనం విని ఉంటాం. కానీ ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనము ఇంకా కొంత ఆత్మీయంగా ఎదుగుదామని ప్రభు ప్రేమను బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క లేఖనంలో మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఓ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 22 నుంచి మనం చూసినట్టు ఒక వాక్యం రాయబడి ఉంది. చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళేరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, కనుక గమనించండి, ఆయన వారితో పాటు బయలుదేరి వెళ్ళాడు, ఆయన ఉన్నాడు, వాడు ప్రయాణిస్తున్నట్టు దోణిలో. అయితే అలలు దోణిలు కప్పివేసింది, అలల చేత నింపబడిపోయింది. అది వీరేమనుకుంటున్నారంటే, భయపడ్డారు. వీరు భయపడి వారు ఏం చేస్తున్నాడు, ప్రియమాలు యేసు వద్దకు వచ్చి లేపుతున్నారు. ఏమంటున్నాడు అక్కడ చూద్దాం వాక్యాన్ని. వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపి, అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మిక్కిలి నిమ్మలమాయను అలల చేతు కప్పబడింది. ఇక్కడ వెంటనే ఆయన లేచి గద్దించినప్పుడు అలల చేతు కప్పబడినటువంటి యొక్క వారి జీవితం, ఆ బోటు మరి ఇప్పుడు ఎప్పుడైతే లేచి గద్దించాడో అది అణిగి మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. మిక్కిలి నిమ్మలమాయను. ప్రియమైన వాళ్ళరా, 23వ వచనముని నిమ్మలమాయనకు వచ్చాడు. ఇంగ్లీష్ చదివినట్లు రాయబడింది. అక్కడ ఏముంది, అక్కడ చదవండి వాక్యాన్ని. ఏమంటున్నాడు అక్కడ బాగా చూసినట్లయితే, ఇట్స్ సీజింగ్ అని రాయబడి, ఇట్స్ అగెనెస్ట్ అని రాయబడి. చూడండి ఒక మాటని,
23వ వచనాన్ని. And there arose a great tempest in the sea. చాలు, టెంపెస్ట్ ఇన్ ద సీ అంటే అలల చేత వారిని ఏం చేసిందంటే కప్పివేసింది, శ్రమ వచ్చేసింది వారికి. అయితే ద వెరీ నెక్స్ట్ ఏం రాయిందంటే అక్కడ ఆయన గర్తించగా ఇట్స్ ఎ గ్రేట్ కామ్. ప్రియమైన వాళ్ళరా, యేసు ఉన్నాడు నీ బోట్లో, నీ జీవితంలో, నీ ఆత్మీయ యాత్రలో, నీ యొక్క ఆత్మీయ యాత్రలో వెళ్తున్న ఈ సమయంలో నీ జీవితంలో ఉన్నాడు యేసు. కానీ నువ్వేమనుకుని భయపడుతున్నావు. ఇదే మాటని అనేక విధములుగా ఈ మాట ఇక్కడ గొప్ప అణిచివేటట్టుగా మనకు కనబడుతుంది. రెండోది మనం చూసేట్లయితే ప్రియమైన వాళ్ళరా, మార్కు సువార్తలో మనం చూస్తే, మార్కు సువార్త మరి 4వ అధ్యాయంలో 35వ వచనాన్ని చూసుకుందాం ఒకసారి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులు పంపివేసి ఆయన ఉన్న పాట చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగింది. ఇందాక అలల చేత కప్పబడింది, ఇక్కడ పెద్ద తుఫాను రేగిందని మార్కు వార్త రాస్తున్నాడు. అక్కడ పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను అని రాయబడింది. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. గమనించేప్పుడు ఇక్కడ మాట మనం గమనించాలి. 30వ వచనంలో వారు జనులు పంపివేసి ఆయన ఉన్నప్పుడు చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాయి. గమనిస్తున్న మాటల్ని, ఆయన వెంబడి వారి వెంబడి మరికొన్ని దోణిలు కూడా వారిని వెంబడిస్తూ వచ్చాయి. అయితే ఆ దోణిలోనికి నీళ్లు రాలేదు, అలల చేత కొట్టబడలేదు, పెద్ద తుఫాను రేగింది, కానీ వారి దోణికి సమస్య కలగలేదు. అయితే యేసు తన శిష్యులతో పాటు ఉన్నటువంటి ఆ దోణిలోనికి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. మరి మిగతా వాటికి ఆ అలలు, ఆ పెద్ద తుఫాను ఒక యేసే ఉన్నటువంటి యొక్క దోణి మీదకి వచ్చాయా? మిగతా వాటికి మీద రాలేదా? ఏమో మరి తెలియదు. వారి దోణికి సమస్య కలగలేదు. అయితే యేసు ఉన్నటువంటి ఈ యొక్క ప్రియమైన వాళ్ళరా, ఆ దోణిలో యేసు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, పెద్ద తుఫాను కూడా వీళ్ళని అలజడికి గురి చేస్తూ ఉంది. అయినా యేసు మనతో ఉన్నాడు. బాగా గమనించాల విషయాన్ని. ఆయన ఉన్న దోణిలు అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. అప్పుడు వాళ్ళు అంటున్నారు, భయపడ్డారు, దిగులు పడ్డారు. వెంటనే వచ్చి బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? వెంటనే స్టార్ట్ చేశారు. నీకు చింత లేదా? ఎంత సునాయాసంగా, ఎంత ఈజీగా మాట్లాడేస్తే కదా దేవుడిని, మనము యేసు ప్రభువుని మన సమస్యలు వెంటనే మనకి ఆన్సర్ రాకపోతే, జవాబు రాకపోతే, సమస్యకు పరిష్కారం దొరకకపోతే, ప్రియమైన వాళ్ళ వెంటనే మనం అనుకుంటాం, నేనేమి దేవుడిని క్వశ్చన్ చేయలేదు, నేనేం బ్లేమ్ చేయలేదు అనుకుంటూనే బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఏమంటున్నారు వాళ్ళు? అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. ఆయనకి చింత లేదా? అసలు బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మాట మాట్లాడుతున్న 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి చదవడం ఒకసారి. అక్కడ ఆ మాటని, దేని గూర్చి చింతపడద్దు అన్నాడు. ఏమిటి? దేనిని గూర్చి చింతపడద్దండి, దేనిని గూర్చి చింతపడద్దండి, కానీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాస్తుతుల మూలమున మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానం గమించినటువంటి క్రీస్తు యేసు యొక్క సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేని విషయం చింతపడకూడి? మరి ఏం చేయమన్నాడు? చింతపడకుండా ప్రార్థన
విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతుల మూలమున మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ సమయంలో వీరు మరి పెద్ద తుఫాను రేగి వారి మీద వాడు ఉన్నటువంటి ఆ దోణి నింపినప్పుడు, అలాతో కొట్టబడినప్పుడు వారు దేవుని సన్నిధిలో మోకరిల్లి, అయ్యా మేము కష్టపడుతున్నాం, ఈ సమస్య ఉంది, తొందర ఉంది అయ్యా అని వారికి సమస్యని ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా వారు విన్నపములు దేవుడికి తెలియజేస్తుంటే ఎంత బాగుండేది కదా. కానీ ఈనాడు క్రైస్తవ సమాజం అలా చేయటం లేదు. చేస్తారు ఏదో కాస్త, వెంటనే సమస్యను పెద్దగా ఊహించుకొని పెద్దగా చాలా కష్టపడతావు. వారు ఆ సమస్య తాను మించిపోయిందని యేసు తనతో పాటు ఉన్నప్పటికీ ఆయన మనతో ఉన్నాడు. మనం ఎప్పుడు ఒంటరిగా లేం. మనం నీకు చింత లేదా అనే మాటని మాట్లాడుతున్నారు. క్రైస్తవ సంఘమా, వినిచిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో జాగ్రత్తగా ఆలోచించని మనవి చేస్తున్నాను. నిన్ను బతిమాలుకొచ్చున్నా. నేను ఎప్పుడు దేవుడు నిన్ను ఒంటరికి విడిచిపెట్టలేదు. ఆయన నీతోనే ఉన్నాడు. కానీ నువ్వు వెంటనే మన కష్టాన్ని బట్టి, తొందర బట్టి వెంటనే నీకు చింతలేదనే మాటల్ని అసలు దేవుడు పట్టించుకోలేదు. అసలు నన్ను మర్చిపోయాడు దేవుడు. ఒక అతను చాలా ఏళ్ళ ముందు నన్ను కలిసినప్పుడు, పాస్టర్ నేను ఎంతో ప్రార్థన చేసి, ఎంతో ప్రార్థన పరువుని, చదువుకునేవాడిని, బైబిల్ బాగా చదువుతాను, ప్రార్థన చేసి గుడికి చక్కగా వెళ్ళేవాడు. అయితే నా సమస్యలు ఒక్కటి కూడా మరి నాకు జవాబు దొరకలేదండి. ఇక మరి నేను ప్రార్థన చేయడం మానేశాను, బైబిల్ మానేశాను అన్నాడు నాతో ఆయన. నేను నా సహోదరుని ప్రేమించి వాక్యంతో కాస్త ఆయనకు వాక్యంతో హెచ్చరించి బుద్ధి మాటలు ప్రకటించిన తర్వాత తిరిగి ఆయన ప్రార్థనలో గడిపాడు. వాక్యం చోటుని తిరిగి ప్రారంభించాడు. ప్రభుత్వ సభ ఎక్కువ కలిగి ఉన్నాడు. ఊహించి తీసుకెళ్ళి పెట్టాడు ఆయన కుటుంబాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళరా, నీకు చింత లేదని అనవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుడైన పేతురు రాస్తూ తన పత్రికలో మాట్లాడుతున్నాడు. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7వ వచ్చిన భాగంలో చూస్తే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. గమనించారా? కానీ వీళ్ళేమంటున్నారు? నీకు చింత లేదా అంటున్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే మాట మనకి కనబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచించారు ఈ మాటల్ని. అయ్యా నీకు చింత లేదా? ముందు చింత ఎందుకు చింత లేదా? ఆయనకు నీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి నీ విన్నపములు తెలియచేసేప్పుడు నీ హృదయానికి శాంతి, సమాధానం, నెమ్మది దొరుకుతాయి. దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం, నిరీక్షణ కలిగి ఉంటావు నీవు. కనుక జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. వెంటనే అలా అడిగినప్పుడు అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. గమనించిన మాటల్ని 35వ వచనంలో ఏం రాయబడింది? 37వ వచనంలో పెద్ద తుఫాను రేగి. అయితే 39వ వచనంలో ఆ యొక్క సముద్రము గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. And there arose a great storm and there was a great calm. పెద్ద తుఫాను ఉంది అక్కడ. అయితే ఇక్కడ మరి గొప్ప సైలెన్స్. అణిగి అంచేశాడు దేవుడు. ఎందుకు? ఆయన ఉన్నాడు మనతో పాటు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనతోనే ఉన్నాడు. నేను ఒంటరికి విడిచిపెట్టలేదు ఆయన. ఓ భక్తుడు మాట్లాడితే ఏమంటాడంటే, చక్కటి మాట అది, తన అనుభవం చెప్తాడు. Better to go through storm with Jesus Christ than to have the smooth sailing without Jesus. యేసుతో పాటి సమస్యల గుండా పర్వాలేదు, కానీ యేసు లేకుండా నిమ్మలమైన ప్రయాణం వ్యర్థమది. గమనించారు ఈ మాటల్ని? Better to go through storm with Jesus Christ than to have smooth sailing without Jesus.
సమస్య లేకుండా యేసు లేకుండా ప్రేమైన వాళ్ళరా స్మూత్గా వెళ్ళడం పెద్ద గొప్పతనం ఏమి కాదండి. సమస్యలతో యేసు నీతో ఉన్నప్పుడు ఆ సమస్య లేకుండా ప్రయాణం చేయడం ఎంత గొప్ప ధన్యత. ఆయన నాతో ఉన్నాడని, నేను ఆయనతో ఉన్నాను, ఎంత గొప్ప భరోసా మనకు. ఆ శ్రమలలో, శోధనలో, కష్టంలో ఆయన చేసే అద్భుతములు అనుభవిస్తూ, ఆయన చేస్తున్న ఆశ్చర్యాలను చూస్తూ ఆయనతో పాటు ప్రయాణం చేస్తే ఎంత గొప్ప ఆనందం మనకు అది. ఇట్స్ ఎ గ్రేట్ స్ట్రాంగ్ ఆఫ్ కోర్స్, బట్ దెర్ ఇస్ ఎ గ్రేట్ కామ్ ఆల్సో దే. హల్లెలూయా. గొప్ప సమస్య ఉంది, గొప్ప నిమ్మలం కూడా అక్కడ ఉన్నది. దేవుడిని నిమిత్తం చింతిస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. నో నీడ్ టు వరీ. అది ఏ సమస్య, వాట్ ఎవర్ ప్రాబ్లమ్, ఇట్ జస్ట్ క్యాచ్ యువర్ బర్డెన్ అపాన్ ద లార్డ్, హి విల్ సస్టైన్. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఆయన సమయం కొరకు ఎదురు చూడు, కలవరపడొద్దు. ఎందుకంటే నేనేమాత్రమును విడువను, నేనెన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఆయనే చెప్పాను కదా. ఇంకెవరో చెప్పితే మనకి మాటకు ఒకవేళ మనకు అంత పట్టించుకునే వాళ్ళకి కాం దాన్ని. అయితే ఎక్కడ చెప్తున్నాడు, ఆయనే చెప్పాను కదా అన్నాడు అబ్రీ పత్రికలో. నిన్ను విడవను, నేనేమాత్రమును ఎడబాయను, నేనెన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు కదా. కనుక ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నన్నేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై మనం ఉన్నాం. ప్రియమైన సంగమా, విలుచున్న దేవుని ప్రజలారా, దేవుడు నీతో ఉన్నాడమ్మా. అయ్యా నీతో ఉన్నాడు. ఎందుకు కలవరపడుచున్నావు జీవితంలో? నీ జీవితంలో అలాంటి పెద్ద పెద్ద తుఫాన్లు నీ జీవితంలో కలిగాయేమో. అవునిటి వారి దిగులు పడకు, దిగులు చెందకు, వ్యసనపడకు, వేదన పడకు. ఎందుకంటే ఆయన నీతిలో ఉన్నాడు. ఆయనతో పాటు మరికొన్ని దోణులు కూడా బయలుదేరి వచ్చాయండి, కానీ ఆ దోణులు లేవు. ఎందుకంటే ఏ సొంతలో లేడు, వాటితో పాటు లేడు. అక్కడ ఆయన ప్రేమించే శిష్యుతో ఉన్నాడు, ఆ బోట్తో ఉన్నాడు ఆయన. మరికొన్ని దోణులు కూడా బయలుదేరాయి, కానీ ఆ దోణులకు అలలు తాకినట్లుగా మనకు కనిపించలేదు. కానీ యేసు ఉన్నటువంటి యొక్క దోణికి మాత్రమే పెద్ద తుఫాను వచ్చి తాకింది. ప్రియమైన వాళ్ళరా, సమస్యలు ఉన్న సమస్యలతో పాటు మనం ప్రయాణం చేద్దాం. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టి, ఎన్నడూ నన్ను విడనాడో లేదు ఆయన. గమనించారా? ఇది ఒక గొప్ప అనుభవం. మూడవది కూడా చూసినట్లయితే అదే గ్రంథంలో మార్కు సువార్తలో చూసినట్లయితే ఇంకొక మాట మనం చూస్తే 6వ అధ్యాయంలో 45వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 45వ వచనం కూడా చదువుకుందాం. అయితే సేమ్ అక్కడ మనకు కనబడుతుంది, చదువుదాం అక్కడ. అప్పుడు అంటే వారు కూడా మళ్ళీ బయలుదేరి యేసు చెప్పాడు, మీరు బయలుదేరి వెళ్ళండి నాకంటే ముందని. వారు కూడా బయలుదేరారు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో, గమనించారా? గాలి ఎదురైనప్పుడు వారు దోణి నడిపించుటలో మిక్కిలి కష్టపడుచుండగా, ఇప్పుడెప్పుడు ఏంటో తెలుసా దేవుడు? వారు నడిపిస్తుండగా వారి యొక్క యాత్రలో, వారి యొక్క బోటు ప్రయాణంలో అలలు ఎదురయ్యాయి. అలలు ఎదురైనప్పుడు జరిగింది ఏంటంటే వారు మిక్కిలి ఆ దోణి నడిపించుటకు మిక్కిలి కష్టపడుచుండగా, మిక్కిలి కష్టపడుచున్నారు. చూసారా? మిక్కిలి కష్టపడుచుండగా జరిగినప్పుడు తెలుసు అక్కడ ఆయన చూచి. హల్లెలూయా. దేవుని కోసం గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీవు దోణి నడిపించుచుండగా నువ్వు నడిపించుటూ మిక్కిలి కష్టపడుచు ఉంటే ఆయన చూచి. నువ్వేమనుకుంటావు? నన్ను చూడలేదు, నా శ్రమల్ని దేవుడు నన్ను పట్టించుకోలేదు, నా సమస్య చూడలేదు, నా ఇబ్బంది చూడలేదు, నా వేదన చూడలేదు నా ప్రభు అని అనుకుంటున్నావేమో. కానీ నీ సమస్యను చూచే దేవుడు ఆయన. నిర్గమకాండలో మనకు కనిపిస్తుంది కదా, 2వ అధ్యాయంలో చివరి వచనాలు మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో వారు గూర్చి, వారు పెట్టుచున్న మనలు గూర్చి ఇలా మాట్లాడుతూ అంటున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయంలో చివరి, అలాగునా అనేక దినము జరిగిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి
నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వాళ్ళు మూల్గులు విని అబ్రహాము ఇస్సాకు ఆయన చేసేటువంటి నిబంధనని ఆయన జ్ఞాపకము చేసుకొనేను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచిన, దేవునికి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలును చూచిన, వారి శ్రమను చూచిన, కష్టాన్ని చూచిన, వేదన చూచిన, దుఃఖము చూచిన, వారి బాధను చూచిన, వారి సమస్యలు అన్నిటి కూడా చూచిన దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు ఆయన. వారు మిక్కిలి ఇబ్బంది పడుచున్నప్పుడు, మిక్కిలి కష్టపడుచున్నప్పుడు ఆయన వారిని చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోలేనుండగా ఆయన సముద్రం మీద నడుచుట వలన వారు చూచి కేకలు వేశారు, భూతం దాల్చారు, పాపం కేకలు వేశారు. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన ఏమంటున్నాడు, వాళ్ళని పలకరించి ధైర్యము తెచ్చుకోండి, ఎందుకు భయపడుచున్నారు, పలకరించాడు, మాటలు కలిపాడు, స్వరంతో వినిపించాడు, నేనే ఆయనని ధైర్యంతో నింపాడు. ధైర్యపడండి అని చెప్పి నేనే ఆయననని ఏమన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చి, వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణికెను. గాలి ఏమైంది, అణికెను. అణిచేశాడు దేవుడు. ఎప్పుడు వచ్చాడు ఈయన, మిక్కిలి నీవు కష్టపడుచున్నప్పుడు నీ బాధను శ్రమను చూచి. మత్తయి సువార్తలో అలలు నీ దోణి నింపినప్పుడు వచ్చాడు, అక్కడ దాన్ని గద్దించి కామ్ చేశాడు. ప్రియమైన వల్ల మార్కు సువార్తలో నీవు ఆ పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆయన లేచి దాన్ని గద్దించి దాన్ని హెరిచివేశాడు. ఇప్పుడు నువ్వు మిక్కిలి కష్టపడుచు ఉంటే చూచి, నీ బాధను చూచి, నీ శ్రమను చూచి, నీ వద్దకు వచ్చి ధైర్యపరిచి మాట్లాడి నీ దోణిలో ఎక్కి, ఆయన నీ దోణిలో ఎక్కగానే, ఆయన అడుగు పెట్టగానే కామైపోయింది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. చూసారా ఈ విధంగా ప్రభు ఈ విధంగా ఎలాగులు ఒక్కొక్కరిని తాకుతున్నాడు. అదే ఇన్స్టెంట్ పలు విధములుగా ఈ సువార్తలో చెప్పబడింది. మనకి ఒక మార్కులో 2 పర్యాయం రాయబడింది. అయితే మత్తయి, మార్కు, లూకా, యోహానులో చూసాడు ఒక్కోసారి రాయబడింది. మార్కులో మాత్రం 2 పర్యాయం మాట రాయబడింది. ఇప్పుడు లూకా సువార్త మనం చూసినట్లయితే ఆ విషయాన్ని బాగా గమనించండి. 8వ అధ్యాయంలో 23వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం రాయబడింది. లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచన భాగాన్ని మనం చూస్తే, వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నింపేసింది అన్నమాట. ఆయన నిద్రించాడు. బోట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి ఆ వాన ఎదురయ్యి ఆ దోణిను నీళ్లతో నింపేసిన సమయంలో ఏం జరిగింది అక్కడ, వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఇప్పుడు అపాయకరమైన స్థితి వచ్చింది, గమనించారా? ఇందాక మిక్కిలి కష్టపడుచున్నప్పుడు ఎదుర్కొన్నాడు, ఇప్పుడు అపాయకరమైన డేంజరస్ పీరియడ్. పరిస్థితి ఎలా వచ్చింది? అపాయకరమైన స్థితిలో కూడా నేను విడిచిపెట్టాను అనుకుంటున్నావా? లేదు, నువ్వు అనుకుంటున్నావు అపాయ పరిస్థితిలో కూడా. ఏం జరిగిందో కింద చూసినట్లయితే, అపాయకరమైన స్థితిలో వారు ఉండిరి కనుక ఆయన వద్దకు వచ్చి, ప్రభువా మళ్ళీ అంటే ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, అసైన్మెంట్ కనపడదు అక్కడ మళ్ళీ అక్కడ. అయితే పరిస్థితి ఒక్కొక్క సువార్త ఎలా రాశాడంటే ఆ కష్టాన్ని అలా వివరించారు. అలా చేత కప్పబడిన అనుభవము, పెద్ద తుఫాను ఒక అనుభవము, మిక్కిలి కష్టపడుచున్నట్టుగా అనుభవము, ఇప్పుడు అపాయకరమైన స్థితిలో ఉన్న అనుభవం. బిడ్డ చూసారా? సేమ్ ఇన్స్టెంట్
కానీ ఒక్కొక్క దైవజుడు ఉపయోగించిన మాటలు చూసినట్లయితే ఇక్కడ అపాయకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు కనుక ఆయన వద్దకు వచ్చి ప్రభా మేము నశించిపోచున్నాము అని చెప్పి అతనిని లేపిరి. ఆయన లేపిరి, యేసు ప్రభు లేపారు వాళ్ళు. ఆయన లేచి గాలిని నీటి పొంగును నీటి పొంగును ఏం చేశాడు? ఆయన గద్దించగా అవి అణిగి నిమ్మలమాయన. హల్లెలూయా. గాలి పొంగుని అలలని ఆయన లేచి గద్దించేప్పుడు అవి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అపాయకరమైన స్థితిని మార్చి నిమ్మలమైన పరిస్థితి కలిగించాడు దేవుడు నీకు. నమ్ముచున్నావు ఈ మాటలు? రాత్రికాల సమయంలో అపాయకరమైన స్థితిలో నీ జీవితాన్ని నిమ్మలపరిచే దేవుడు ఆయన. ఆ దేవుని సేవిస్తున్నాం మనం, ఆ దేవుని కలిగి ఉన్నావు నీవు నేను మనం. ఎందుకు దిగులు పడుచున్నావు, ఎందుకు ఆశపడుచు, ఎందుకు తొందరపడుచున్నావు నీవు నీ జీవితంలో? ప్రియమైన వాళ్ళరా, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నన్ను అనామక విడిచిపెట్టి మర్చిపోయే దేవుడు కాదు ఆయన. నీవెప్పుడు కూడా ఒంటరిగా విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను నీకు. ప్రియమైన వాళ్ళరా, ఆ లోపల దేవుడు నేను వచ్చి ఆదుకునే లోపల మరి ఏదేదో మాట్లాడి ఇష్టం వచ్చి మనసు వచ్చి నీ నోటికి వచ్చి మాట్లాడబాకు. దేవుడిపై నిందన వేయొద్దు. ఈ ఇన్సిడెంట్ని ఈ యొక్క సేమ్ ఇన్సిడెంట్ ఇంకొక దగ్గర యోహాను సువార్తలో యోహాను భక్తులు ఇలా రాస్తూ మాట్లాడుతున్నాడు. చూసినట్లయితే గమనించండి, యోహాను సువార్తలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో 16 నుంచి 18 వచ్చే వరకు చూసినట్టు అక్కడ మాట కనబడుతుంది. 16వ వచ్చి చదువుకుందాం. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూముకు పోచుండిరి. అంతట్లో చీకటి ఆయను, కానీ యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసిరింది, సముద్రం పొంగుచుంది. వారు ఇంచుమించు 2 కోసుల దూరము వారు ఏం చేశారు? దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి వద్ద కూర్చుంట చూచి వారు ఏమైనారు? భయపడి. అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పాడు. దేవునికి స్తోత్రంగా. నేనే భయపడకూడదు. సేమ్ కనబడుతుంది. నేనే భయపడకూడి అని చెప్పినప్పుడు కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఏమైనారు? ఏం మాట్లాడక అక్కడ కూడా ఏం రాయబడింది? పెద్ద గాలి విసిరిందంట. 6వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? పెద్ద గాలి విసిరింది. సముద్రం పొంగుచుండి పెద్ద గాలి విసిరింది అక్కడ. ఇంకా యేసు రాలేదు. ఇంకా ఆ సముద్రం మధ్య వారు ఉన్నారు. అప్పుడు యేసు వచ్చాడు. యేసును చూచి వారు ఏం చేశారట? దోణి మీద ఎక్కించుకున్నారు. చూసారా? ఇక ఏం మాట్లాడలేక యేసు తెలిసిపోయింది వాళ్ళకి. యేసు వచ్చేసాడు కాబట్టి ఆయన ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారు. బాగా ఆ మాటల్ని యేసుని వారు దోణిలో ఎక్కించుకోవడానికి వారు ఇష్టపడ్డారు. ఎప్పుడు ఇష్టపడ్డారు? పెద్ద గాలి చేత, పెద్ద అలల చేత నింపబడుతున్నప్పుడు యేసుని చూచి ఇక దగ్గరకు వచ్చి యేసుని ప్రేమించి వారు ఏం చేశారంటే తెలుసు, అయ్యా రండి మా దోణికి రండి. యేసుని ఎక్కించుకున్నారు. వెంటనే ఏం రాదు వాక్యం అక్కడ? ఆయనను దోణి మీద ఎక్కించుకొడుకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని ఎక్కించు. నీ శ్రమల మధ్య ఉన్నప్పుడు, అలాగ చేత నింపబడినప్పుడు, నీకు భరోసా లేని సమయంలో, ఆ సమయంలో, చీకటి సమయంలో, ఆ సముద్రంలో నీవు ఒంటరిగా కృంగిపోచ్చినప్పుడు యేసు తానే దగ్గరకు వచ్చి ధైర్యించుకొని చెప్పిన తర్వాత నువ్వు ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడ్డావు కాబట్టి వెంటనే నువ్వు చేరవలసిన స్థలమునకు సేఫ్గా తీసుకెళ్ళి చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిదిగా ఈ మాటలు నేర్చుకుంటున్న నీవు నేను మనం వినిచున్న మనం వారు స్థలమునకు సురక్షితంగా చేరిపోయారట. గమనించారు ఈ మాటల్ని?
వారు చేరవలసిన స్థలమునకు సురక్షితంగా చేరారు. యేసును వారు ఎక్కించుకు ఇష్టపడ్డారు కాబట్టి. ప్రియమైన వాళ్ళరా, గమనించావు ఈ మాటని? ఈ 5 ఇన్సిడెంట్లని, ఈ 5 మాటలు మనం చూసినప్పుడు అలల చేత కొట్టబడ్డావు, పెద్ద తుఫాను చేత నింపబడ్డావు, మరి మిక్కిలి కష్టపడుచున్నావు, అపాయకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావు, పెద్ద గాలిచ్చే విషపడగను ఆ సమస్యలో ఉన్నావు, అలల చేత నింపబడిపోయి ఉన్నావు. ఇటువంటి పరిస్థితుల్లో సైతము దేవుడు నిన్ను విడనాడక, దేవుని వాక్యం చెబుతుంది, నీవు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నాము. కాదు ప్రియులారా. యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచన భాగంలో దేవుని వాక్యం ఎలాగ ప్రకటిస్తూ ఉంది. ఏమంటాడు యేసు ప్రభువు? ఏమంటాడు ఆయన? 63వ అధ్యాయము 8, 9 వచనాలు చూసినట్లయితే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. గమనించారా? యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నువ్వు ఒకటే బాధ పొందుతున్నావు అనుకుంటున్నావు కదా? కాదు. మన యావత్ బాధలో ఆయన కూడా మనతో పాటు బాధ నొందుచున్నాడు. ఆయన మనతో శ్రమను అనుభవిస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు అక్కడ. ప్రియమైన వాళ్ళని బాగా గమనించండి ఈ మాటల్ని. సమస్యల మధ్య ఉన్నాడు, అలల మధ్య ఉన్నాడు, పెద్ద తుఫాను మధ్య ఉన్నాడు, మిక్కిలి కష్టపడుచున్నప్పుడు కూడా ఉన్నాడు ఆయన. ప్రియమైన వాళ్ళారా, ఈ సముద్రపు అలలు, ఈ గాలి తుఫానులు నిన్ను నన్ను మనల్ని ఏమీ చేయలేవనే విషయాన్ని ప్రభు ప్రేమబడి నీకు తెలియజేస్తుంది. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఇలాగ మాట్లాడుతుంది. యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో మనం చూసినట్టు 11 వచ్చిన భాగంలో గమనించండి. 30-11 చూసినట్లయితే అక్కడ మాట ఉందని చదవండి. ఆ మాటని యోబు గ్రంథం 38:11లో, నీవు ఇంతవరకే కాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడునని నేను చెప్పి తిని కదా అని క్వశ్చన్ చేసి ఒక అతను. ఎందుకంటే పై మనం చూసినట్లయితే సముద్రంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ పైన 5-6 వచ్చారు మనం చూసుకుంటూ వచ్చేట్లయితే అక్కడ కనబడుతుంది మనకు సముద్రం ముందు గద్దిస్తున్నాడు ఆయన. గమని చదివినట్టు ఆ మాటల్ని. సముద్రంలో దాని గర్భం నుంచి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? సముద్రము పొంగి వచ్చినప్పుడు దాని తలుపులు మూసిన వాడెవడు? నేను మేఘం దానికి వస్త్రముగాను గాఢాంధకారమును ఒత్తుగుడ్డుగా నేను వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? దానికి సరిహద్దులు నియమించినప్పుడు, దాని అడ్డగడు తలుపులు నియమించినప్పుడు నీవు ఇంతవరకే, సముద్రంతో మాట్లాడుతున్నావు, ఇంతవరకే సముద్రానికి అడ్డగలు తలుపులు వేసిన నా దేవుడు కాబట్టి ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ఈ శిష్యులని, దేవుని ప్రజల్ని, నిన్ను నన్ను ఈ సముద్రము అలలు ఈ కష్టాలు ఏమి చేయలేవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని మాటలు మారు. ఆకాశం భూమి గద్దించిన నా మాటలు గద్దించిన ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ గొప్ప వాగ్దానాలు, ఈ మాటలు మనం ధైర్యపరచడం లేదా? నీవు వింటున్నప్పుడు నీ జీవితాన్ని బలపరచుకోవడం లేదా? వాక్యం ద్వారా దీవించబడడం లేదా? ధైర్యం కలగలేదా? ఇంకా నీ ఒంటరి ఉన్న ఫీలింగ్ ఆ యొక్క తలంపులను ఉన్నావా? లేదు లేదు. నేనెన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు. నిన్ను విడవను, నేను ఏమాత్రం ఎడబాయినని ఆయనే సెలవిచ్చాను కదా, ఆయనే చెప్పాను కదా. నరమాత్రుడు నన్నేమీ చేయగలని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ సముద్రాన్ని తలుపులు బిగించిన వాడు ఆయన, సముద్ర తరంగాలను అణిచిన దేవుడు ఆయన. ఓ ప్రియులారా, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇంకో మాటని జాగ్రత్త జ్ఞాపకం చేస్తున్నా. ఇర్మియా భక్తులు ఇలా మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 22 వచ్చే భాగం చూసినట్లయితే ఒక మాట రాయబడింది అక్కడ. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22 వచ్చే భాగం నుంచి మనం చూసినట్లయితే,
సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినాను. గమనించారా? సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకుండునట్లు ఎంత ఘోషించినను దాని దాటలేకుండునట్లు ఏమిటి? నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దులుగా నియమించిన నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన దేవుడు ఆయన. ఆ సముద్రం నేనేం చేయగలదు? ఈ సమస్యలు నేనేం చేయగలవు? ఈ బంధకాలు నేనేం చేయగలవు? ఏమి చేయలేవండి. ఆయన ప్రజల్ని ఎన్నడూ ఏమి చేయలేవు. వాటికి సరిహద్దులు నియమించిన దేవుడు నేనే. ఓ ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో ఈ మాటల్ని వినుచున్న నీ జీవితంలో ఈ సమస్యల మధ్య, ఈ సమస్యలతో సతమవుతున్న నీ జీవితంలో దేవుని ఆధారం చేసుకో. నేను ఒంటరిగా లేని విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఇటువంటి సమయాల్లో ఈ 5 ఇన్సిడెంట్ ద్వారా ఈ యొక్క నేర్చుకున్న ఈ మాటల ద్వారా మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. నీవు అలల చేత నువ్వు కప్పబడినప్పుడు నీ దగ్గర ఉన్నాడు ఆయన. నీవు మరి ఆ బోటు నడపడంలో నువ్వు మిక్కిలి కష్టపడుచున్నప్పుడు ఆయన నీతో ఉన్నాడు. అపాయకరమైన స్థితిలో నీవు ఉన్నప్పుడు ఆయన నీతో ఉన్నాడు. పెద్ద గాలి నీ మీదకి విసిరినప్పుడు నీతో ఉన్నాడు. గొప్ప అలల చేత నీ ధోరణి నింపబడినప్పుడు నీతో ఉండి గొప్ప సైలెన్స్ చేసేదాన్ని అణిచివేశాడు నా దేవుడు. ఎందుకో తెలుసా? ఈ సముద్ర తరంగాలు అణుచువాడాయన, సముద్రానికి తలుపులు బిగించిన వాడాయన, ఇసుకను సరిహద్దులుగా నియమించిన దేవాది దేవుని ఆరాధిస్తున్నావు నీవు, నేను, మనం. ఆ దేవుడు నీతో ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆయనను ప్రేమించి ఆహ్వానిస్తే, ఆయన చేర్చుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, నువ్వు ప్రయాణం చేస్తున్న చోటి ఆ బోట్లోనికి నువ్వు ఆహ్వానిస్తే, ఆనాడు శిష్యులు ఇష్టపడ్డారు. ఆయన శిష్యులు తమ పడవలోనికి వారు ఎక్కించుకోనికి ఇష్టపడ్డారు. కాబట్టి ఇష్టం లేకుండా రాడు ఆయన. ఇష్టపడ్డారని ఆ మాట రాయబడి యోహాను సువార్త ఏమన్నాడు అక్కడ? వారు ఇష్టపడిరి యేసుని, వారు తమ ధోనిలోనికి ఎక్కించుకోవడానికి వారు ఏమన్నారట? ఇష్టపడిరి. ఇష్టం ఉన్నావా ఈ రోజున? యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలో చేర్చుకొని, నీ మనసులో చేర్చుకొని, ఇంట్లో చేర్చుకోవడానికి, నిద్రపడానికి, తీసుకెళ్ళడానికి ఇష్టంగా ఉన్నావా? ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఇష్టంగా ఉన్నావు అనుకో ఆయన తీసుకోవడానికి, నీ జీవితంలోనికి, నీ బ్రతుకులోనికి నువ్వు సేఫ్గా ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి నువ్వు క్షేమంగా చేరిపోతావు. వారు యేసుని చేర్చుకోవడానికి వారు ఇష్టము కలిగి ఉన్నారు. చూడ ఏమంటారు అక్కడ? వెంటనే ఆ దోనె వారు వెలుచున్న ప్రదేశమునకు ఎందుకు జరిగింది అక్కడ? ఆయనను వారు ఇష్టపడ్డారు. ఆయన చేర్చుకోవడానికి వారికి ఇష్టపడ్డారు. యోహాను సువార్త 5వ అధ్యాయం చెప్పిన ప్రకారముగా ఆయన వారు చేర్చుకున్నారు. 6వ అధ్యాయం 16-18 వచనాల్లో వారు ఆయనను చేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. కనుక ఎప్పుడైతే ఆయన వారు చేర్చుకున్నారో వారు చేరవలసిన స్థలమునకు సురక్షితంగా సేఫ్గా చేరిపోయారు. నా ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని మనవి చేస్తున్నాను. ఈ 5 మాటల్ని నీ హృదయంలో చేర్చుకో. నువ్వు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆదరించి హక్కుని చేర్చుకున్న దేవుడు మనకున్నాడు. మరొకసారి ఆ మాటని జ్ఞాపకం చేసుకొని ముగిస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో నిన్నెన్నడూ ఎడబాయను, నిన్ను విడువను, నేనేమాత్రం కూడా ఎడబాయనని ఆయనే చెప్పారు కదా. ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నన్నేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నామనేటువంటి ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నీ జీవితంలో దేవుడు స్థిరపరిచి, ఆదరించి, బలపరిచి, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు తన కృపలో పెంచి నీకు నాకు తోడై ఉండి ఈ సమస్య అన్నిటిలో నుంచి, భయ ఆందోళన అన్నిటిలో నుంచి కూడా
కీర్తన 34 ప్రకారముగా నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములు అన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించను. ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని నీ కలిగే భయములో, నీ సమస్యలో, నీ శోధనలో, కష్టంలో, ఇబ్బందులో ఆ పరలోకపు తండ్రి మనతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఒకడే నువ్వు నేను చేయవలసిందే. ఆ యొక్క ఫిలిప్పీయుల పత్రిక ప్రకారంగా 4వ అధ్యాయంలో 6వ భాగములో దేని విషయము చింతపడకుండా ప్రతి విషయములో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతుల మూలమున, ఇది గుర్తుపెట్టుకోండి 3 కూడా. ఏ విషయంలో చింతపడకండి, కానీ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతతో కూడుకున్న స్తుతుల మూలమున నా విన్నపములు దేవునికి తెలియచేస్తాను. మనకు చెప్పదండి, ఎవరు వద్ద వెళ్ళి షేక్ చేసుకో, దేవుడు చెప్పండి. నీ సమస్య వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. విననేరుకున్నాడు ఆయన చెవులు మందరం కాలేదు బిడ్డల. కృతజ్ఞ స్తుతుల మూలమున నీ విన్నపములు దేవునికి తెలియచేయండి. తెలియచేయమని అంటున్నాడు ఆయన. తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన, సమస్తమైన జ్ఞానం మించిన క్రీస్తు యేసు యొక్క సమాధానము మీ హృదయాలకి, మీ తలంపులకి కావలి ఉండి నన్ను నడిపించును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు మీరు ఎంతో ఓపికతో ఉండి దేవుని వాక్యం వినడానికి మీరు ఇష్టపడి వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక ప్రతి సాటర్డే జరగవచ్చుటువంటి ఇక కార్యక్రమంలో పాల్గొనండి. మీ కుటుంబంతో పాటు కూర్చోండి, పక్కవారికి చెప్పండి, ఇతరులకి తెలియచేయండి, బతిమాలండి, తీసుకొని రండి. ఆ కొనేలు కుటుంబాలే రండి, తీసుకొని దేవుని ఎదురు కూర్చోండి, దేవుని మాటలు వినండి, ఆయన ఘనపరచండి. ఆయన వాక్యం వింటే ధైర్యపడతావు, నేను ఆదరిస్తాడు, వాక్యం నేను మాట్లాడుతాడు, దేవుడిని హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు, ఆయన రూపంలో పరిపూర్ణంగా మారుస్తాడు. ఆయన మనల్ని పొంగిన వారు లేవనొచ్చే వాక్యం అది. తెలియలేని వారికి తెలివిని కలిగించే మాటలు ఇవి. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటల కోసం ఇతరులు ప్రకటించు, ఇతరులను తీసుకునిరా, అందరి చేర్చు ప్రభు సన్నిధిలో. అగ్నిలో నుంచి లాగినట్లు కొంతమంది బిడ్డలని దేవుని కృపలో రక్షించడానికి ఇష్టపడు. ఆ బాధ్యత నువ్వు తీసుకో బిడ్డ. తిరిగి రేపు ఉదయం ఆరాధనలు కలుసుకుందాం. తిరిగి రేపు 10 గంటలకు ప్రభు కృపాసనలో చేరి, దేవుని పాదాల చెంత చేరి, ఆయన సన్నిధిలో పాడి కీర్తించి ఆరాధించి కృపల వాక్యం నేర్చుకుందాం. రండి, కూడి రండి. ప్రియమైన వాళ్ళ సమయం గతించిపోతుంది బిడ్డ. ఈ కష్టస్థితిలో, ఈ భయంకర ఈ పరిస్థితుల మధ్య మన దేశము, మన దేశ ప్రజల కొరకు, మన రాష్ట్ర ప్రజల కొరకు, ప్రపంచ దేశాల కొరకు మనం ప్రార్థించి విజ్ఞాపన చేయాల్సిన వారు అంటున్నాం. ప్రియమైన వాళ్ళ అది విన్న ఈ వాక్యము మనకేనా, ఈ ప్రజలకు కూడా చెప్పండి. వెళ్ళి అయ్యా యేసు ప్రభువు నమ్ముకోండి, నీ కష్టస్థితిలో తోడై ఉన్నాడని, అలాగే కపడ సమయంలో నీతో ఉన్నాడని, నువ్వు ఇబ్బంది పరచు నీతో ఉన్నాడని, ఆ గొప్ప శ్రమలో నీతో ఉన్నాడని నా ప్రభు అని చెప్పి బోధించి తెలియచేయండి. ఆయన వద్దకు రండి, సేఫ్ గా ల్యాండ్ అయిపోతాం మనం వెళ్ళవలసిన స్థలానికి. తెలియచేయండి ఇతరులకి. గాడ్ బ్లెస్ యు. నా ప్రియమైన వాళ్ళరా, మన ఎంతో విన్నందుకై ప్రభుని యేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నాకు శుభవందనము తెలియచేస్తున్నాను. రేపు ఆదుగురు కలుసుకుందాం. అందరూ మరి భయభక్తులతో రండి, ప్రభు సన్నిధిలో కూర్చొని ఎవరి మాటలు విందాం, ప్రార్థిస్తాం. దేవుడు కృప చూపించి నిన్ను కరికరించి ఆయన సన్నిధిలో ప్రభు మనల్ని చేర్చునుగాక. గాడ్ బ్లెస్ యు. చిన్న ప్రార్థన చేస్తాను, తల వంచండి. కృపల మా తండ్రి, ప్రేమాస్వరూపుడు మా ప్రభు, నేను స్తుతిస్తున్నాను. మా మంచి కాపురమైన మా ప్రభు, మీ కొందములు, మీ రాజ్యం మేము చేశారు. నేను నిష్ప్రయోజకుడు దాసున్న తండ్రి, మీ కటాక్షం మాకు దయచేయం. మా తండ్రి, మాతో మీరు ఉన్నారు ప్రభు. అయినా మా శ్రమలలో మీరు మాతో ఉండి ఈ సమస్య అన్నింటిలోంచి మమ్మల్ని తప్పించి కాపాడిన దేవుడిగా మీరు మాకున్నందుకై మరొకసారి స్తుతిస్తూ నమ్మకం నమ్మించేందుకు మా జీవితాలు అప్పగించుకుంటూ రేపటి పునరుద్ధరణ దినం మమ్మల్ని ఆయుధపరిచి మీ నామాన్ని ఘనపరచుకోనమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.